దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలున్న దేశీయంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతులో సూచీలు భారీగా లాభపడ్డాయి. బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధులను చొప్పించేందుకు 60,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీస్ను బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా కొనుగోలు చేయనున్నట్లుగా ఆర్బీఐ ప్రకటించడంతో మార్కెట్లు రాణించినట్లుగా తెలుస్తోంది. ఓ దశలో 1100 పాయింట్ల మేర లాభపడ్డ సెన్సెక్స్ ఆఖర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో 535 పాయింట్లకే పరిమితమైంది. ఇంట్రాడేలో నిఫ్టీ 23,100 మార్క్ దాటినా చివరికి 23,000 దిగువనే ముగిసింది. సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 76,512.96 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 535.24 పాయింట్ల లాభంతో 75 వద్ద 901.41 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 128.10 పాయింట్ల లాభంతో 22,957.25 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ మరో 22 పైసలు బలహీనపడి 86.53 దగ్గర స్థిరపడింది.